గట్ మైక్రోబయామ్ అండ్ క్యాన్సర్. మన శరీరంలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ క్యాన్సర్ పుట్టుకని, క్యాన్సర్ పెరిగే విధానాన్ని, క్యాన్సర్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే తీరుని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నేను డాక్టర్ స్వరూప, మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాంకాలజిస్ట్, కైజన్ గ్రూప్ కేర్ హాస్పిటల్స్. గట్ మైక్రోబయామ్ అంటే ఏంటి? గట్ మైక్రోబయామ్ అంటే మన శరీరంలో సహజంగానే నివసించే బ్యాక్టీరియా కానీ, వైరసెస్ కానీ, ఫంగస్ కానీ సహజంగా నివసించి వాటికి ఒక మైక్రోబియల్ కమ్యూనిటీని ఫామ్ చేసుకుంటాయి. సో మైక్రోబియల్ కమ్యూనిటీ గట్ మైక్రోబయామ్ అనడం జరుగుతుంది. సో గట్ మైక్రోబయామ్ ఏ విధంగా మన క్యాన్సర్ పుట్టుక తీరుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది మనం తెలుసుకుందాం. మన శరీరంలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ 2 రకాలుగా ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. ఇది మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే. అయితే గుడ్ బ్యాక్టీరియా శరీరానికి ఏ విధంగా మంచి చేస్తాయో, బ్యాడ్ బ్యాక్టీరియా శరీరానికి హానికరంగా తయారవుతాయి. గుడ్ బ్యాక్టీరియా ఇమ్యూన్ సిస్టమ్కి ఒక బూస్ట్ లాగా పనిచేస్తాయి అన్నమాట. మనం తిన్న ఫుడ్ని అవి అరుగుదల ప్రాసెస్లో బ్యాక్టీరియా దాని మీద యాక్ట్ చేసినప్పుడు కొన్ని రకాల కెమికల్ ప్రాసెసింగ్కి గురయ్యి ఆమ్లాలు సెక్రీట్ అవటం జరుగుతుంది. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయటం చేస్తాయి. అదేవిధంగా ఇమ్యూన్ సిస్టమ్ నుంచి క్యాన్సర్ సెల్స్ ఎస్కేప్ అయ్యే విధంగా కూడా చేయగలుగుతాయి. అంటే దెర్ ఈస్ గుడ్ ఆస్పెక్ట్ అండ్ బ్యాడ్ ఆస్పెక్ట్ అబౌట్ గట్ మైక్రోబయామ్. సో దీనిని మనం గుడ్గా చేసుకునే విధానం ఏంటి? హౌ టు ఆప్టిమైజ్ గట్ బ్యాక్టీరియా. సో గట్ బ్యాక్టీరియా మనం గుడ్ బ్యాక్టీరియాని కాలనైజ్ చేసుకొని బ్యాడ్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ని తగ్గించే విధానంగా మనం గట్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. దానికంటే ముందు బ్యాడ్ బ్యాక్టీరియా లైక్ హెచ్ పైలోరీ అని అంటాము. సో అది మన జీర్ణాశయంలో ఒక బ్యాక్టీరియా. అయితే అది ఓవర్ గ్రోత్ అయినప్పుడు, అధికంగా పెరిగినప్పుడు అది యాసిడ్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని కడుపులో అంతా కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. అది అట్లా డిస్ట్రాయ్ చేసినప్పుడు, యాసిడ్ తక్కువైపోయినప్పుడు రకరకాల మైక్రో ఆర్గానిజమ్స్ బాడీలో అది స్టొమక్లో పెరిగి దానివల్ల మనకి ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది సెట్ అవుతుందన్నమాట. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల క్యాన్సర్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. అండ్ ఉదాహరణకి చూస్తే కొన్ని మంచి బ్యాక్టీరియా కూడా ఉన్నాయి. బిఫిడోబాక్టీరియం అని, లాక్టోబెసిల్లస్ అని. సో ఇవన్నీ దీస్ ఆర్ గుడ్ బ్యాక్టీరియా. మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేసే విధంగా అవి కెమికల్ ప్రాసెసింగ్ కానీ, వాటి ఫ్యాటీ యాసిడ్ సెక్రీషన్ కానీ జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడే మనం సింబయాసిస్ అంటాం. అంటే హ్యూమన్ బాడీలో ఈ బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే మనకి కరెక్ట్గా పనితీరు ఉంటుంది సిస్టమ్ది. లేకపోతే అవి ప్రమాదకరంగా మారి క్యాన్సర్కి రూపాంతరం చెందొచ్చు. సో దీన్ని మనం ఎట్లాగా ఆప్టిమైజ్ చేసుకోవాలి? సో మనం మాడిఫై చేసుకోగలిగే విధానాలు ఏంటి? అది మనం చూసినప్పుడు 2 రకాలు, డైరెక్ట్ మాడిఫికేషన్, ఇండైరెక్ట్ మాడిఫికేషన్. ఇండైరెక్ట్ మాడిఫికేషన్లో మనం చూసినట్లయితే డైటరీ ఫ్యాక్టర్స్, అంటే మనం తీసుకునే ఫుడ్లోనే చాలా మార్పులు చేసుకుంటే ఎక్కువ శాతం మనకి గుడ్ బ్యాక్టీరియా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గి మంచి ప్రభావాలు బాడీ మీద ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇది డైరెక్ట్ మాడ్యులేషన్. డైరెక్ట్ మాడ్యులేషన్ అంటే ఇది 2 రకాలుగా, ఒకటి సప్లిమెంట్స్ ఇచ్చి చేయొచ్చు, ఇంకొకటి ఫీకల్ మైక్రోబయామ్ ట్రాన్స్ఫర్ అంటాము, అంటే ట్రాన్స్ప్లాంటేషన్. అది ఒక బ్యాక్టీరియా కాలనైజేషన్ నుంచి ఇంకో కాలనైజేషన్కి మార్పు చెందటానికి మనం ఒక ప్రాసెస్ ద్వారా ప్రయత్నిస్తామన్నమాట. సో డైరెక్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయకుండా ఇండైరెక్ట్లో మనం అయితే ఫోకస్ చేసినట్లయితే ఏమేమి ఫుడ్ తీసుకుంటే మనకి ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, గట్ బ్యాక్టీరియాని సమతుల్యంగా మనం పెట్టుకోవచ్చు అన్నది చూస్తే, ఎక్కువ ఫైబర్ డైట్. ఫైబర్ మనకి డైటరీ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా చూస్తే మినిమం 25 grams ఆఫ్ ఫైబర్ ఒక రోజుకి తీసుకోవాలి. ఎందులో వస్తుంది ఫైబర్? మనకి ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో వస్తుంది. ఫ్రూట్స్ చూసుకుంటే బెర్రీస్, వెజిటబుల్స్ చూసుకుంటే కీరా అండ్ మనకి బ్రకోలీ, క్యారెట్, వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎస్పెషలీ స్పినాచ్, ఇవన్నిటిలో కూడా మనకి ఫైబర్, పీచు పదార్థాలు ఎక్కువగా పీచు అందుతుంది బాడీకి. కర్డ్ వలన, మనకి యోగర్ట్ వలన
ప్రోబయోటిక్ ఈస్ట్ లాంటివి శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియా లాంటివి మనకి కర్డ్లో దొరుకుతుందన్నమాట. ఈస్ట్ అంటే ఫంగస్ అట్లాగా. సో ఇప్పుడు ఇవన్నీ డైటరీ ఫ్యాక్టర్స్. ఫైబర్ మనం చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, బట్ వీ షుడ్ ఇంక్లూడ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఇన్ అవర్ డైట్. కంపల్సరీగా ఫైబర్ అన్నది మనం ఒక 25 grams వరకు లిమిట్ పెట్టుకోవాలి. అండ్ చిక్కుడుకాయలు కూడా వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండి. ఎనీ కైండ్ ఆఫ్ బీన్స్ ఫర్ దట్ మ్యాటర్. ఒక కప్పుడు చిక్కుడుకాయలు అంటే మనకి ఒక 15-18 grams ఆఫ్ ఫైబర్ అక్కడే కవర్ అయిపోతుంది. సో ఫైబర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ డైట్ ప్లాన్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి బ్యాడ్ బ్యాక్టీరియా ఎట్లాగా ఓవర్ గ్రో అవ్వకుండా చూసుకోవాలి. బ్యాడ్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ అవ్వకుండా చూసుకోవాలి అంటే వీ హ్యావ్ టు అవాయిడ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఎక్కువ వెస్టర్న్ డైట్కి సంబంధించి పిజ్జా, బర్గర్ ఇవన్నీ ఏంటంటే మేము రీసెర్చ్లో ఇవన్నీ కూడా రీసెర్చ్ ప్రకారంగా మాట్లాడితే గుడ్ బ్యాక్టీరియా కొలనైజేషన్ వెజిటబుల్ ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకున్నప్పుడు జరుగుతుంది. బ్యాడ్ బ్యాక్టీరియా కొలనైజేషన్ వెస్టర్న్ డైట్ వల్ల ఎక్కువగా జరుగుతుంది. సో వెస్టర్న్ డైట్ తీసుకున్నప్పుడు మనకి కొన్ని ఫ్యూజోబాక్టీరియం అని చెప్పేసి కొన్ని బ్యాక్టీరియాలు లాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ ఆహార పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళల్లో తీసుకున్న శాంపిల్స్ నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది అన్నది మనకి అర్థమవుతుంది. ఇవి ఏం చేస్తాయంటే ఎక్కువ షార్ట్ ఫ్యాటీ యాసిడ్స్ని రిలీజ్ చేసి ఆ ఫ్యాటీ యాసిడ్స్ ఇమ్యూనిటీకి హాని కలిగించే విధంగా చేస్తాయి అన్నమాట. అప్పుడు ఈజీగా ఒక క్యాన్సర్ సెల్స్ ఇమ్యూనిటీ నుంచి ఎస్కేప్ అయిపోగలుగుతుంది. సో ఇదంతా కూడా ఒక రీసెర్చ్ హైపోథసిస్. మనం ఆప్టిమైజ్ చేసుకోవటానికి ఈ విధానాలని పాటిస్తే గట్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి మనం సింబయాసిస్ అంటే బాడీకి ఇమ్యూనిటీకి మన గట్ అందులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ హెల్ప్ చేసి బూస్ట్ చేసే విధంగా మనం చేసుకోవచ్చు. అండ్ ఇమ్యూనోథెరపీ ఇప్పుడు క్యాన్సర్ స్పెసిఫిక్ థెరపీ, కీమోథెరపీ అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో ఎక్కువ కాలం డిసీజ్ రెమిషన్లో పెట్టేటట్టు మనకి వచ్చిన కొత్త రకమైన థెరపీ. సో ఇమ్యునోథెరపీ తీసుకున్న పేషెంట్స్లో ఎస్పెషల్గా ఈ గట్ మైక్రోబయామ్ చాలా వరకు క్యాన్సర్ రెస్పాండ్ అయ్యే తీరుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని రీసెర్చ్ చెప్తుంది. సో మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, కొన్ని రకాల బ్యాక్టీరియా ఉన్న వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతున్నారని, కొంత రకాల ఒక కాలనైజేషన్ ఒక స్పెసిఫిక్ బ్యాక్టీరియా ఉన్న వాళ్ళు చెడ్డగా రెస్పాండ్ అవుతున్నారని మనకి రీసెర్చ్ చెప్తుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. వచ్చే కాలంలో ఏమవ్వచ్చు అంటే మన గట్ మైక్రోబయామ్ ఎట్లా ఉంది, మన గట్లో బ్యాక్టీరియా కొలనైజేషన్ అన్న దాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ ఏ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇమ్యూనోథెరపీ ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ ఇవ్వాలి అన్నది కూడా అందుబాటులోకి వచ్చే విధానం ఇప్పుడు రావచ్చు ఫ్యూచర్లో. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం గుడ్ గట్ హెల్త్ మెయింటైన్ చేయటం వెరీ వెరీ ఇంపార్టెంట్.